హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ 10:06 అవుతుంది. ఈ ఆల్రెడీ 5కి లేచి ముఖము కాలకృత్యాలు చేసుకొని వర్క్కి స్టార్ట్ అవుతామని హాట్ వాటర్లో జీలకర్ర ఓము హాట్ వాటర్ తాగి కొంచెం మార్నింగ్ పూట తాగితే ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇంకోటి బాడీలో డీహైడ్రేషన్ మంచిగా అంటే బాడీ మంచిగా ఫిట్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఎండకు పోతాం కాబట్టి హాట్ వాటర్ తాగితే బాగుంటుంది. చూడండి, ఇంకా చీకటే ఉంది. ఇవాళ ఏందో 10:06 అవుతున్నా చీకటి ఉంది. లైట్గా మంచు కురుస్తుంది, వర్షం కురుస్తుంది. ఎందుకంటే వాయుగుండం ఉంది కదా తమిళనాడులో, అందుకనే ఇగో బయట చూడండి ఎంత వర్షం కురుస్తుందో. వర్షం కురిసి వెళ్ళిపోయింది. ఆల్రెడీ రోడ్ మొత్తం తడిగా ఉంది. గల్లీలో ఎవరు లేవలేదు, ఇంకా 6 అవుతున్నా అట్లనే ఉన్నారు. నేను ఒక్కడనే లేచిన, ఎందుకంటే మన వరకు 6కి స్టార్ట్ అవుతుంది. అందుకనే ఇక లేచి ఇక హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. అందుకనే మార్నింగ్ 6కి లేస్తున్నా. మా సెంటరింగ్ పని అంటేనే 5కి లేచి టిఫిన్ కట్టుకొని క్యారేజ్ కట్టుకొని, అంటే ఇంట్లో 4:34కి లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి టిఫిన్ కట్టి మాకు ఇచ్చే వరకు 6 అవుతుంది. 6కి బయటికి వెళ్ళి వర్కర్స్ని తీసుకొని వెళ్ళాలి. అందుకని రెడీ అయ్యి బయటికి వెళ్తున్నా. గల్లీలో ఇంకా ఎవరు లేవనట్టారు, వాకిలు కూడా ఊడ్చేటోళ్ళు లేరు. ఆల్రెడీ గల్లీ మొత్తం సైలెంట్ ఉంది. 6 అవుతున్నా ఎందుకు లేవాలి అంటే గల్లీ ఇంకా తెల్లారతలేదు. 6 అవుతుంది ఎందుకంటే చలికాలం కాబట్టి. చలి కొంచెం తక్కువనే ఉంది కానీ బట్ చలికాలం కదా. ఇక నాగోల్ డిమార్ట్ రోడ్ వెళ్తున్నా. కాంప్లెక్స్ మొత్తము 6 అయింది, 6 అయిపోయింది కూడా, ఇంకా మబ్బుగానే ఉంది. ఇక నాగోల్ రోడ్లో మినార్ కేఫ్, ఇక్కడ మార్నింగ్ ఛాయ్ తాగి వర్కర్స్ వస్తారు. వర్కర్స్ని ఎక్కించుకొని వెళ్ళాలి ఇక సైట్ మీదకి. ఇక అక్కడి నుంచి ఇక వర్క్ స్టార్ట్ అవుతుంది. చూపిస్తా మీకు, రోడ్ కూడా చూపిస్తా, వెదర్ ఎట్లుందో అనేది. చూడండి, ఇది నాగూర్ రోడ్, క్లైమేట్ ఎట్లుందో చూడండి, సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంకో 10 days 20 days అయితే ఇక ఈ రోడ్ కూడా రాదు. మార్నింగ్ అక్కడ అల్పపీడనం కాబట్టి వర్షం కురుస్తుంది. వర్కర్స్ని తీసుకొని వెళ్తున్నా. ఇగో రోడ్డు మీద కుక్క. రోడ్ కూడా సైలెంట్గా ఉంది. ఏందో ఇలా ఎవరు లేవనట్టుర్రు, అందుకనే వెళ్తున్నా. రన్నింగ్లో మీకు నేచర్ చూపించాలి, వెదర్ ఎట్లుందో చూపించాలని కొంచెం రిస్క్ చేసిన బండి మీద ఫోన్లో నేచర్ చూపిస్తున్నా. ఎందుకంటే చలికాలంలో ఉన్నంత నేచరు వేరే ఏ కాలంలో ఉండదు. కొంచెం చలి పెడుతున్నా సరే చలికాలంలో ఉన్నంత వెదరు ఇంకా ఏ కాలంలో ఉండదు. చూడండి, రోడ్ మొత్తము ఖాళీగా ఉంది, ఎంటీగా. చూడండి, రోడ్లో ఎవరు లేరు, నేను ఒక్కనే వెళ్తున్నా. మామూలుగా ఈ టైంకి ఎవ్వరు లేరు. వెళ్తున్నా సైడ్ మీదకి వానికి 1/2 hour పడుతుంది. 1/2 hour 40 minutes పడుతుంది. వర్కర్స్ని తీసుకొని వెళ్తున్నా. ఏం చేద్దాం, కొంచెం తెల్లారుతున్నట్టు కొడుతుంది కానీ మంచు కురుస్తుంది. చూడండి ఎట్లుందో క్లైమేట్. పెద్ద టర్నింగ్ వస్తుంది. గుంటూరు రోడ్ పెద్ద టర్నింగ్ పాయింట్ ఇదే. చూడండి ఎలా ఉందో టర్నింగ్. అయినా మీకు నేచరు వెదర్ చూపించాలని కొంచెం రిస్క్ అయినా సరే నేనే ఫోన్ పట్టుకొని చూపిస్తున్నా. కొంచెం వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తేనే మేము ముందుకు పోతాము. అయినా మీరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా నేనైతే వీడియోస్ పెడుతుంటా. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేనైతే వీడియోస్ పెడుతుంటా. గుంటూరుకి వచ్చేసినాం, గుంటూరు చౌరస్తా. ఇక సైట్కి వెళ్ళే దారి ఇది. మంచిగా ఉంది క్లైమేట్.
ఇది ఇష్టకామేశ్వరి టెంపుల్. బాగుంటుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టర్నింగ్ మీద ఉంటుంది. ఇక వచ్చేసినాం మన సైడ్ రోడ్డు. మార్నింగ్ ఇక వాకిలు ఊడిసి ముగ్గులు పెడుతున్నట్టు చూడండి. మన సైడ్ గల్లీలా ఇంకా ఎవరిని లేవనట్టు. ఇక మా వాచ్మెన్ వాళ్ళు క్యూరింగ్ చేసి పండుకున్నట్టు. క్యూరింగ్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ ఫుల్ వర్షం పడ్డది నైట్ మొత్తము. గుంటూరులో, హైదరాబాద్ మొత్తం ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడే హెల్మెట్ తీసి ఇక నా వర్క్ స్టార్ట్ అవుదామని వెళ్తున్నా. చూడండి స్లాబ్ పడ్డది, సైడ్ లిప్పుదామని వెళ్తున్నా. మా వాచ్మెన్ వాళ్ళు లేచిర్రో లేవలేదు. సైడ్లు మొత్తం నేను ఒక్కనే విప్పాను. ఎందుకంటే వర్కర్స్ ఇలా రాలేదు. వాళ్ళు రాకపోతే మనకు తప్పదు కదా. అయినా వాళ్ళు వచ్చినా రాకున్నా నా పని నేను ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నాకు ఈ పని అంటే ఇష్టం, ప్యాషన్ అంతే. నాకు సెంటరింగ్ పని అంటే చాలా ఇష్టం. ఎంత కూల్ వెదర్ ఉందంటే మార్నింగ్ 6కు 6:30కి వచ్చే వరకు ఎండ మామూలుగా వచ్చేది ఒక 1 వీక్ బ్యాక్. ఇప్పుడైతే మంచు కురుస్తూ వర్షం కురుస్తుంది. చూడండి ఎంత బాగుంటుందో. మొత్తం సెంటరింగ్ సైడ్లు ఇప్పేసి జమాయించాలి అన్నీ. ఇది నా డైలీ రొటీన్ లైఫ్. వీలుంటే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే, లేబర్స్ని ఎంకరేజ్ చేస్తేనే. ఎందుకంటే ఇండియాలో 80% పీపుల్ లేబర్సే. వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మేము డ్యాన్సులు చేయలేము, కామెడీ చేయలేము. ఇలాంటి వర్క్ మీకు చూపించగలుగుతున్నాం. ఎందుకంటే మా వర్కే మాకు ప్యాషన్. ఇక ఈ డబ్బాలన్నీ జమాయించాలి. సూర్యుడు వద్దామని ట్రై చేస్తుండు కానీ మబ్బులు రానిస్తలేవు. ఇక రాదు అనుకుంటున్నా. ఇక బాయ్, ఇవాళకి సెలవు. రేపు వేరే వీడియోతో కలుద్దాం.